హాయ్ గాయ్స్, ఈరోజు మనం బెంగళూరులో కొత్తగా లాంచ్ అయిన డబుల్ డెక్కర్ సైట్ సీయింగ్ బస్లో సిటీ టూర్ చేయబోతున్నాం. ఇది కర్ణాటక టూరిజం వాళ్ళు స్టార్ట్ చేసిన లండన్ స్టైల్ డబుల్ డెక్కర్ బస్. ఆల్మోస్ట్ 25 to 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ లండన్ స్టైల్ బస్సెస్ లాంచ్ చేశారు. బస్ డిజైన్ కూడా లండన్ స్టైల్ డబుల్ డెక్కర్ లాగే ఉంటుంది. లోవర్ డెక్ ఫుల్ ఏసీ ఉంటుంది, అప్పర్ డెక్ ఓపెన్ టాప్. సో ఆబ్వియస్లీ మనం అప్పర్ డెక్కే వచ్చేసాం. పైకి వచ్చేసరికి వ్యూ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్గా ఉంది. బస్ స్టార్ట్ అయిపోయింది గాయస్. హానెస్ట్లీ చెప్పాలంటే డ్రోన్ వ్యూలా ఫీల్ వస్తుంది. సిటీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. రోడ్స్, ట్రీస్, బిల్డింగ్స్ అన్నీ డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తున్నాయి. బెంగళూరుని ఇలా పైనుంచి చూడడం రియల్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్గా ఉంది. మార్నింగ్ టైంలో అయితే చాలా రిఫ్రెషింగ్గా కూల్గా ఉంటుంది. సో ఐదర్ మార్నింగ్ అన్నా లేదా ఈవినింగ్ టైంలో అయినా ట్రావెల్ చేయడం బెస్ట్. ఈ బస్ స్పెషాలిటీ ఏంటంటే హాప్ ఆన్ ఆఫ్ సర్వీస్ అంటారు. లైక్ మీకు కంప్లీట్ టూర్ 45 minutes ఉంటుంది. ఆ 45 minutesలో మీరు ఏ స్టాప్లోనా దిగచ్చు, మళ్ళీ అదే స్టాప్ నుంచి ఇంకో అంబారీ బస్లో ఎక్కచ్చు. సో 1 టికెట్తో మల్టిపుల్ స్టాప్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చి 180 రూపీస్ మాత్రమే. బడ్జెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ట్రావెలింగ్కి చాలా బెటర్ ఆప్షన్ ఇది. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా సోలో అయినా సూపర్ ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రూట్లో బెంగళూరులో మెయిన్ ల్యాండ్ మార్క్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు మనం పాస్ అయ్యింది విశ్వేశ్వరయ్య మ్యూజియం. సో ఆల్మోస్ట్ ఏమేమి కవర్ అవుతాయంటే విధాన సౌధ, హైకోర్ట్, చిన్నస్వామి స్టేడియం, కబ్బన్ పార్క్ సరౌండింగ్స్, విశ్వేశ్వరయ్య మ్యూజియము. సో బేసిక్గా ఒక్క రైడ్లో సెంట్రల్ బెంగళూరు టూర్ ఫుల్ అవుతుంది. ట్రాఫిక్లో చాలా సేపు స్టాప్ ఉందనేసి కిందికి వెళ్ళాను. సో కింద వ్యూస్ ఎలా ఉందో చూద్దామని. కింద లోవర్ డెక్ ఫుల్ ఏసీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ బస్ ఎక్కిన వాళ్ళు ఎవరు కింద రావాలనుకోరు, బికాస్ నార్మల్ బస్లో కూడా సేమ్ వ్యూ ఉంటుంది కాబట్టి అందరూ పైకే వెళ్ళారు. సీట్స్ కూడా పైన ఫిల్ అయ్యాక అడిషనల్గా ఏమి ఇవ్వలేదు, బికాస్ వాళ్ళకి తెలుసు కింద ఎవరు రారని.
కొంచెం స్పేస్ ఉంది. యాక్చువల్లీ అక్కడ వాష్రూమ్స్ పెడితే బాగుంటుంది, బట్ 45 మినిట్స్ జర్నీలో యూజ్ ఉండదు. అప్పర్ డెక్లో ట్రావెల్ చేయడం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్గా ఉంది. నేను ఈవినింగ్ టైం వెళ్ళాను, సో విండ్ చాలా బాగుంది. ఫొటోస్ కానీ, రీల్స్ కానీ, సినిమాటిక్ షార్ట్స్ కానీ ఎవరన్నా తీసుకోవాలి అని ఉంటే ఈ బస్ ఎక్కితే చాలా బాగా తీసుకోవచ్చు. హానెస్ట్గా చెప్పాలంటే కార్లో కానీ, బైక్లో కానీ సిటీ టూర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. ఓపెన్ టాప్ కాబట్టి పైనుంచి వ్యూ మొత్తం బాగా చూడొచ్చు. కంప్లీట్ రౌండ్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది. అది కంప్లీట్ ట్రాఫిక్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ 40 to 45 మినిట్స్లో మనకి ట్రిప్ కంప్లీట్ అవుతుంది. వ్యూస్ బాగా కనిపిస్తాయి కాబట్టి మనకి 5-10 మినిట్స్లో ట్రిప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ పట్టింది. నేను బస్ స్టార్ట్ అయింది 3:30కి. సో ఆల్మోస్ట్ 4:15కి ఎగ్జాక్ట్గా డ్రాప్ చేశారు. ఇది విధాన్ సౌధ. దీన్ని విధాన సౌధ అని పిలుస్తారు. కర్ణాటక గవర్నమెంట్ అసెంబ్లీ బిల్డింగ్. ఇది హైకోర్టుకు ఆపోజిట్లోనే ఉంటుంది. హైకోర్టు అటు సైడ్ ఉంటే విధాన్ సౌధ ఇటు సైడ్ ఉంటుంది. రోడ్కి అటు ఇటు ఉంటుంది. అసలు విధాన సౌధ బిల్డింగ్ చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఫోటో తీసుకోవాలంటే మన ఫోన్ ఫ్రేమ్లో పట్టదు టోటల్ కంప్లీట్గా. క్విక్గా రివ్యూ ఇవ్వాలి అంటే అడ్వాంటేజెస్ వచ్చి చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది. అండ్ ఫుల్ సిటీ సైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్. మనం సిటీని కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తాం. ఇది కొంచెం అప్పర్ డెక్ కాబట్టి బాగుంటుంది. సో ఎవరైనా టూరిస్ట్ వస్తే బెంగళూరు సిటీ సెంటర్ ఎలా ఉంటుందో చూడాలంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. డిసడ్వాంటేజ్ వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో మీరు వెళ్తే చాలా హీట్ చాలా ఉంటుంది. మీరు ఎంత సన్ స్క్రీన్ వాడినా మీకు చాలా వేడిగా అనిపిస్తుంది. సో ఆఫ్టర్నూన్స్ కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేయండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే క్యాప్ కానీ, స్కార్ఫ్ కానీ, సన్ గ్లాసెస్ కానీ ఉంటే క్యారీ చేయడం బెస్ట్. సో ఆల్మోస్ట్ వీలైనంత అప్పర్ డెక్కే ట్రై చేయండి. పర్సనల్ సజెషన్ ఏంటంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ టైం ఫొటోస్కి, వీడియోస్కి చాలా బాగా వస్తుంది. సో ఓవరాల్గా 180 రూపీస్లో బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది బెస్ట్ బడ్జెట్ టూర్. సో డబుల్ డెక్ ఎక్స్పీరియన్స్ అనేది
డెఫినెట్గా ట్రై చేయాల్సింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయస్.